ఒక అందరికీ దసరా పండుగ ఎలాంటిదో మాకు ఈ మార్చి 14 పిఠాపురం జరిగే ఒక సభ కూడా అలాంటిదండి. దానికి ఇంకా అవధులు లేవు చెప్పడానికి కూడా. ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఈ సభలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది అసలు ఊహకి అందరి విధంగా పెద్ద ఎత్తున 200 కార్లతోటి, ఒక 40 బస్సులతోటి సుమారు ఒక 5,000 మంది జనాభా ఇక్కడి నుంచి. మహారాష్ట్ర అనుకుంటా అక్కడ జరిగిన కుంభమేళ ఏ రీతిలో జరిగిందో దాని మించిన రీతిలో ఈ 14వ తారీఖున జరిగిపోయే సభ ఆ రీతిలో ఉంటుందని మేము ఆశిస్తున్నాం. వెల్కమ్ టు S4 మీడియా. మార్చి 14న చిత్రాల్లో పెద్ద సభ జరగబోతుంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అయితే దీని గురించి తాడేపల్లిగూడెం ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. ఇప్పుడు చిత్రాల్లో 14న సభ జరగబోతుంది కదా, ఎలా ఉండబోతుందని సభ? అయితే ఇప్పుడు దాకా చూసిన గత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా కూడా ప్రశ్నించే స్థాయిగా ఇప్పుడు దాకా ప్రశ్నిస్తూ ఉన్నారు. 8 నెలల నుంచి ఆ పదవికి వన్నీ తెచ్చే విధంగా డిప్యూటీ సీఎంగా ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఈ సభలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది అసలు ఊహకి అందరి విధంగా. ఎందుకంటే ఇప్పటికే అక్కడ పార్కింగ్లకి అక్కడ ఉన్న సభ ఎలా జరగాలని ఎంతమందిని మనం కంట్రోల్ చేయగలమని ఊహ అందని విధంగా ప్రజలు కార్యకర్తలు కూడా బయలుదేరుతున్నారు. అది అందులో ఏ నిర్ణయాలు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు, ఈ సభలో ఎలాంటి కార్యకర్తలకి ఎలాంటి నిర్ణయాలు ఇస్తారు, ఏ సందేశం ఇస్తారు అనేది వేచి చూస్తున్నారు. ఎందుకంటే నెగ్గక ముందు ఇప్పుడు పోరాటాలతోనే మాట్లాడుతూ ఉన్నారు కళ్యాణ్ గారు. ఇప్పుడు అధికారం వచ్చింది, ఎలా మాట్లాడతారు? ఎందుకంటే ఈ అధికారం లేనప్పుడే ఈ 5 లక్షల బీమాలు కార్యకర్తలకి అన్నీ చేయడం జరిగింది. అధికారం వచ్చాక ఇంకెంత బాగా సర్వీస్ ఇస్తారు, జనాలకి ఎలా ఉపయోగపడతారు అనేది కూడా ఏం మాట్లాడతారు అందరూ వేచి చూస్తున్నారు 1000 కళ్ళతో. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజల మనిషి, ఎప్పుడు దాచుకునే వ్యక్తి కాదు, ఎదుటోళ్ళకి పెట్టే వ్యక్తి. కాబట్టి మా అందరం కూడా కళ్యాణ్ గారి మాకు నమ్మకం ఉంది. ఈ మీటింగ్ ప్రపంచ స్థాయిలోనే నెంబర్ 1గా ఏ గవర్నమెంట్ కానీ ఏ పార్టీ చేయలేని విధంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా పండుగ జరుగుతుంది అనుకున్నాం. చిత్రాల్లో మార్చి 14న సభ జరగబోతుంది కదా, ఇప్పుడు జరిగిన సభల్లో పిఠాపురం మార్చి 14 గురించి మాట్లాడుకుంటే చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకు సంతోషంగా ఫీల్ అవుతానంటే, మేము పార్టీలోకి వచ్చి 14 సంవత్సరాలు అవుతుందండి. నిజంగా ఎలాంటి అధికారం లేకుండా ప్రజలకు ఇస్తూనే వచ్చిన వ్యక్తి ఈరోజు మేము గెలిచిన తర్వాత మార్చి 14 అనేది కార్యక్రమం అనేది ఎవరు ఊహించని రీతిలో సక్సెస్ అవుతుందని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మేము గెలిచిన తర్వాత, జనసేన పార్టీ గెలిచిన తర్వాత చేసుకునే మొదటి కార్యక్రమం ఈ మార్చి 14 అనేది. ఎలా ఉండబోతున్నాయి ఏర్పాట్లన్నీ కూడా? అది ఊహక అందని రీతిలో ఉంటుందండి. ఎందుకంటే మేము గెలిచిన తర్వాత చేసుకున్న ఒక సంబరం, అంటే ఒక అందరికీ దసరా పండుగ ఎలాంటిదో మాకు ఈ మార్చి 14 పిఠాపురం జరిగే ఒక సభ కూడా అలాంటిదండి. దానికి ఇంకా అవధులు లేవు చెప్పడానికి కూడాను. ఇప్పుడు మహారాష్ట్ర అనుకుంటా అక్కడ జరిగిన కుంభమేళ ఏ రీతిలో జరిగిందో దాని మించిన రీతిలో ఈ 14వ తారీఖున జరగబోయే సభ ఆ రీతిలో ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు మార్చి 14న పిఠాపురంలో చిత్రాడల గ్రామంలో సభ జరగబోతుంది. ఆ సభకి ఎంతమంది వస్తున్నారు, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి సభకి లక్షల్లోనే జనాలు రావడం జరుగుతుందండి. అంటే ఇవాళ కొత్త కాదు. ఎందుకంటే ఆయన ఒక పిలుపును ఎప్పుడు ఇవ్వడమే చాలు, ప్రజలు అభిమానంగా వెళ్ళి వాళ్ళకి ఎటువంటి ఒక బిర్యానీ కానీ, లేకపోతే వాళ్ళకి ఛార్జీలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ అలాంటి సమస్య అక్కర్లేదు. ఆయన పిలుపు కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆయన పిలుపులో రేపు రాబోయే ప్రజలకి ఏ రకంగా ఉంటుంది అనే ఒక నిరీక్షణ అనేది ప్రజల్లో ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సభకి ఎప్పుడు వెళ్తారు. అలాగే ఈసారి ఇంతకుముందుకి గతానికి వ్యత్యాసం ఏంటంటే, గడిచినటువంటి సభలకి దీనికి సంబంధం ఏంటంటే, అప్పుడు ఎప్పుడు కూడా ఈయన అధికారంలో లేరు. అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు పూర్తిగా సంపూర్ణంగా ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈయన ఉండడంతో కార్యకర్తల్లో కానివ్వండి, లేకపోతే జన సైనికులు, వీర మహిళల్లో ఒక నూతన ఉత్తేజం వచ్చింది. ఇది మేము గెలుపుతో జరుపుకుంటున్నటువంటి ఆవిర్భావ శోభగా దీన్ని మనం చాలా ఎక్కువగా అంతకు మించి ఎక్కువగానే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 120 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం ఉంటుంది అని చెప్తున్నారు కదా, అంటే ఆ 120 ఎకరాలు సరిపోతుందంటారా? ఖచ్చితంగా. అంటే 120 సరిపోతుంది అంటే నేను చాలదని చెప్తానండి. ఎందుకంటే ఇంతకుముందు మామూలుగా ఏ అధికారం లేనప్పుడే ఆయన అనేక ఆంక్షలు ఉండేవి ఈయన సభకు రావడానికి. ఆ ఆంక్షలు అన్నింటినీ కూడా బద్దలు కొట్టుకుని వెళ్ళేవారు జనాలు. ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు, స్వచ్ఛందంగా రావడానికి ఫెసిలిటీలు కానీ ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు జనాలు ఇంకా 120 కాదు, ఇంకో 120 ఉన్నా కానీ సరిపోయే పరిస్థితి ఉండదండి. అంటే మన పెట్టుకుంటే ఎంతమంది అని ఉంటారో ఆ పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్గానే ఉంటుందండి.
ఇప్పుడు చిత్రాల్లో మార్చి 14న సభ జరగబోతుంది. ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఎంతమంది జనం రావచ్చు అని అనుకుంటున్నారు? ఇంత గత కాలంగా జరిగిన సభ కంటే ఈ సభ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేనప్పుడు మమ్మల్ని అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మమ్మల్ని చిత్రహింసలు పెట్టింది. అంటే దాదాపు 10 కిలోమీటర్ల లోపు వాహనాలు ఆపేయడం, తర్వాత 10 కిలోమీటర్ల నుండి నడిచి వెళ్ళటమే. అటువంటి మీటింగ్కే మేము లక్షలాది మంది 20 లక్షల పైబడి వెళ్ళామంటే అదే ఇప్పుడు ప్రభుత్వంలో జరుపుకుంటున్నాం కాబట్టి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే మీ S4 తరపున మేము కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి నలుమూల జన సైనికులు అందరూ తల రావాలని కోరుకుంటున్నాను. చిత్రాలలో 14న సభ జరగబోతుంది. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అలా ఏ విధంగా ఉందంటే జనసేన గురించి చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మచిలీపట్నంలో సభ చూసుకుంటే సుమారు 3 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా కనీసం ఒక వారాహి యాత్ర చేసుకోవడం రావడం వల్ల ఆలస్యమైంది. ఆలస్యమైనా కానీ ఒక్కళ్ళు కూడా ఇంచు కూడా కదలకుండా రాత్రి 11 గంటల వరకు కూర్చున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గమనించు. దానికన్నా అద్భుతంగా ఈరోజు, ఎందుకంటే 12 సంవత్సరాలు ప్రజల రకరకాల వ్యాఖ్యలతో రకరకాల పదాలతో జనాల దగ్గర ఇది చేసుకుని ఎన్నో ఆటుపోటులను తట్టుకుని ఈరోజు అధికారంలోకి వచ్చి అలాంటి సభ ఈరోజు జరుపుకోబోతున్నాం. అంటే దాన్ని నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఉండబోతుంది ఈరోజు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం ఈ సభలో ఏం మాట్లాడతారని యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంత క్యూరియాసిటీ అండి? ఏది మాట్లాడినా ఇదే. ఎందుకంటే మన మచిలీపట్నం సభకు ముందు ఇప్పటంలో సభ జరిగింది. నేను ప్రజా వ్యతిరేక ఓటును చీలనివ్వనని అనగానే ఆ రోజు ఏం చెప్పారు అనేది 2 సంవత్సరాల తర్వాత ఏంటనేది చూపించారు. అలా పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా సంచేషణ జరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా మాకు శిరసావిచ్చి దానికి అందరూ ఇదిగా ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూసి ఆలోచించే మాట్లాడతారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ మొట్టమొదటి సభ జరుపుకోబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అక్కడ? చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణం. మేము ఏదైతే కష్టించామో ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావం ఫస్ట్ స్టార్టింగ్ని కానించి ఈ రోజు వరకు 2025వ తారీఖు జరుగుతుంది. ఇది 14వ ఆవిర్భావ దినోత్సవం. ఎందుకంటే ఆ రోజు ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి మేము అందరం కూడా జన సైనికులు వీరమహిళలు ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతమయ్యి ఆయన్ని సీఎం చేయాలనే ఆలోచనతో మేము అందరం కూడా ఆ రోజు నుంచి ప్రయత్నాలు చేసాం. ఏదైతే ఎన్డీఏ కూటమితో బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి మరి ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి అధికారంలోకి రావాలి, వాళ్ళందరి సమస్యలు తీరాలని చెప్పి మేము రావడం అనేది కోరుకున్నాం. ఆ కోరిక నెరవేరింది కాబట్టి ఇవాళ నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పి మాకు జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కాబట్టి ఆ కష్టాల్లో అన్నీ తొలిగాయి, మనకు మంచి రోజులు వచ్చాయి. మనం ఇంకా పాలన ఎలా చేస్తే ప్రజల్లోకి వెళ్ళగలదు, మన కోరికలు ఏం తీర్చాలి, గ్రామస్థాయి నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఎమ్మెల్యేల ద్వారా మరి అవుతున్నాయి. బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో తాడిపూడి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున 200 కారులతోటి ఒక 40 బస్సులతోటి సుమారు ఒక 5,000 మంది జనాభా ఇక్కడి నుంచి మేము పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాం. అలాగే మచిలీపట్నం వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు క్రౌడ్ మేనేజ్మెంట్గా కూడా మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిర్ణయించడం జరిగింది. అప్పుడే 6 రోజుల నుంచి ఆయన అక్కడే ఉండి ఈ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇది మా అందరూ జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా నాయకులకు కూడా ఒక పండగ వాతావరణం. సుమారు ఎంతమంది రావచ్చని మీ అంచనా? ఎన్ని లక్షల మంది అనేది అవగాహన తేల్చడం. ఎందుకంటే ఎక్కడ లెక్కేసినా ఎక్కడ ఆవిర్భావ దినోత్సవం పెట్టినా ఆ రోజు చూస్తే ఎప్పుడు కూడా జనాన్ని మించి ఉండేవారు. వాస్తవంగా మేము పార్టీలో అధికారం లేనప్పుడు ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మేము పాలించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఇంకెంతమంది అనేది లెక్కల వేయలేని పరిస్థితి. లక్షల్లో జనాభా వస్తారని ఒక అంచనా అయితే మా అందరికీ ఉంది. ప్రతి కార్యకర్త సొంతంగా కూడా జెండా కట్టుకుని బైక్ మీద బయలుదేరే వ్యక్తి జన సైనికులు. కాబట్టి చాలా పండగ వాతావరణం ఉంటుంది. ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా టీవీల ద్వారా వీక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చిత్రాల్లో సభ మార్చి 14న జరగబోతుంది. ఇన్నాళ్ళు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు, పవన్ కళ్యాణ్ నెగ్గాక పిఠాపురం పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు చిత్రాల్లో సభ జరగబోతుంది. అంటే ఇన్ని సభలు ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయే సభ ఒక ఎత్తు అంటున్నారు. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది వస్తారని అంచనా? మరి ఈ 10 సంవత్సరాలు 2014లో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి ఆయనకి ఎక్కడ పార్టీ ఆవిర్భావ సభ కానీ ఆయన సభ పెట్టినా ఎక్కడ జన సమీకరణ అనేది ఆయనకి క్వశ్చన్ కాదు. ఎందుకంటే ఒక బ్రాండ్ ఆయన చూడడానికే లక్షలాదిగా తరలిపోవడం మనం గత ప్రతి మీటింగ్లో చూసాం. ఇప్పుడు ఆయన కోసం ఒక సభ కోసం జన సమీకరణ చేయడం, ఖర్చు పెట్టడం అనేది ఎక్కడ ఉండదు పవన్ కళ్యాణ్ గారికి.
ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఏదైనా ఒక పార్టీ సభ పెట్టుకోవాలంటే జనాన్ని సమీకరించడం, అదేవిధంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని మొబలైజ్ చేయడం అనేది ఉంటుంది. కానీ వాటన్నిటికీ అతీతంగా ఈ దేశంలోనే ఒక అత్యధికంగా జనాభా క్రౌడ్ పుల్లర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అది ఒక విషయం కాదు. గత సంవత్సరం మనం మచిలీపట్నం చూసాం. మరి ఆ రోజున ఆయన విజయవాడ నుంచి బయలుదేరి సభాస్థలికి చేరుకునేటప్పటికీ మరి ఆ వే అంతా కూడా నిండిపోయి రాలేని పరిస్థితిలో కూడా 11 గంటలకు కూడా ఎవరో కూడా ఒక్క మనిషి కూడా లెగిసి వెళ్ళిపోదాం అనే దృష్టితో కాకుండా ఆయన చూసి ఆయన ఏం చెప్తారో విని వెళ్దామని మరి ఎక్కడ కూడా గ్యాలరీలు అన్నీ కూడా ఫుల్గానే 11 గంటలకు కూడా గ్యాలరీలు అన్నీ ఫుల్గానే ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ చిత్రాట సభ కూడా మేము నభూతో నభవిష్యత్ అన్నట్టు ఇంకా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఈ 10 సంవత్సరాలు వేరు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో వచ్చాం కాబట్టి ఆయన ఏం చెప్తారా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. ఈ రాష్ట్రం అంతా కూడా ఈ దేశమే ఈగర్గా వెయిట్ చేస్తుంది. అది అసలు ఒక బ్రహ్మాండమైన సభగా మంచి ఈ దేశంలోనే ఒక హాట్ టాపిక్ అవుతుంది మేము. మరి ఇంతమంది జనాలు వస్తున్నారు అంటున్నారు కదా, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకోబోతున్నారా? ఇప్పుడు దాని గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ కేర్గా ఉండే ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి మనం దాని గురించి స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. మంచి కేర్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. మేమైతే చిత్రాట సభకి వచ్చి వాళ్ళందరూ కూడా హ్యాపీగా రావాలి, హ్యాపీగా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. మంచినీరు కానీ, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ, అదేవిధంగా ఆహారం కానీ ఏ విషయంలోనూ కూడా ఏ లోటు ఉండదు. సభ అయితే 100% సూపర్ సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే.